సైలెంట్గా ఉన్నారు? ఏది రెయిన్ ట్రీ పార్క్ జోష్? ఎబ్బే సరిపోలేదు. ఇంకొకసారి రెయిన్ ట్రీ పార్క్ జోష్. అర్రే వా, ఇదే జోష్ కావాలి. అంటే కాజల్ వస్తే ఈ జోష్ రాదా? ప్రియమణి గారు వస్తేనే వస్తుంది ఆ జోష్. అవునా? కరెక్టా? అయితే ఇంకాసేపు వెయిట్ చేయండి. మన ప్రియమణి గారు ఆన్ ద వే వచ్చేస్తున్నారు. వచ్చిన తర్వాత మీరు ఇప్పటి వరకు డెలీషియస్గా 45 మెంబర్స్ 45 రెసిపీస్ని తయారు చేసి ఇంత యాక్టివ్గా ఎంతూజియాస్టిక్గా పార్టిసిపేట్ చేసినందుకు వాళ్ళలో 3 విన్నర్స్ని మన ప్రియమణి గారు సెలెక్ట్ చేస్తారు. బట్ దానికంటే ముందు మా యూట్యూబర్స్ చాలా మంది వచ్చున్నారు ఇక్కడ ఈ ఈవెంట్ని కవర్ చేయడానికి. వాళ్ళలో నాకైతే చందు తెలుసు. సో చందుతో పాటు తన ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చేస్తున్నారు టేస్ట్ చేయడానికి. ఇది ప్రిలిమినరీ జడ్జింగ్ అనమాట. వీళ్ళల్లో 10 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు వాళ్ళు. ఆ 10 మెంబర్స్లో ప్రియమణి గారు 3 లక్కీ విన్నర్స్ని సెలెక్ట్ చేస్తారనమాట. ఓకేనా? సో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ బంపర్ ఆఫర్ ఏంటి అంటే, మీరందరూ కలిసి ప్రియమణి గారితో ఇక్కడ ఇవాళ జరుగుతున్న మెయిన్ లాంచ్, ఎస్, భామా కలాపం 2 టీజర్ లాంచ్ చేయబోతున్నారు మన ప్రియమణి గారితో కలిసి. ఓకే, సో భామా కలాపం టీజర్ మనం చూద్దాము. అండ్ ఇవాళ అసలు ఏం జరుగుతుందో వాటి వీడియోస్ కూడా మనం చూద్దాం. బట్ దానికంటే ముందు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? అవునా? అయితే మీరు అల్లు అర్జున్కి సంబంధించి ఏం చెప్పిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేస్తారా? అవునా? అల్లు అర్జున్ ఏ పాట పెట్టినా డాన్స్ చేసేస్తారా? చెయ్యరా? చేసిన రైట్ ఆన్సర్ చెప్పిన నా దగ్గర మంచి మంచి గిఫ్ట్స్ ఉన్నాయి. ఆ గిఫ్ట్స్ అన్ని కూడా మీకు ఇచ్చేస్తాను. అండ్ ఇవాళ ఇక్కడ చాలా వండర్ఫుల్ హోమ్ మేకర్స్ ఉన్నారు, రెయిన్ ట్రీ పార్క్ విమెన్. వాళ్ళకు కూడా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ చెప్పిన వాళ్ళందరికీ కూడా ఒక బహుమతి ఉంటుంది. ఓకే, ఐ ఆల్ ఎక్సైటెడ్? ఎస్, భామా కలాపం 1 సినిమా ఎంతమంది చూశారు? ఏంట్రా మీరు స్కూల్కి వెళ్ళరా? సినిమాలే చూస్తూ ఉంటారా? స్కూల్కి వెళ్తూ చూస్తూ ఉంటారా? వెరీ గుడ్, అలానే ఉండాలి, అన్నిట్లో ఉండాలి. ఓకే, సో భామా కలాపం 1 సినిమా మీకు గుర్తుందా? గుర్తులేదా? గుర్తున్నా గుర్తు లేకపోయినా ఇవాళ మా పనే మీ అందరికీ గుర్తు చేయడం, మీ మెమరీని ఇంకొంచెం రిఫ్రెష్ చేయడం. మరి భామా కలాపం 1 ఎక్కడ చూశారు మీరు? సో ఎస్, ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. ఇక్కడ నించొని చూస్తున్న వాళ్ళందరూ చాలా చైర్స్ ఖాళీగా ఉన్నాయి. దయచేసి ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు కైండ్లీ బీ సీటెడ్. అందరూ కూర్చోండి. మీరు నించుని ఉంటే నాకు ఇక్కడ కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. నేను నించొని మీరు నించొని ఎందుకండి ఇంత శ్రమ? హ్యాపీగా కూర్చోవచ్చు కదా. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ఎవరైతే నించుని ఉన్నారో దయచేసి అందరూ వచ్చి, ఇక్కడ చాలా చైర్స్ మీకోసమే అరేంజ్ చేశారు మన శ్రేయస్ మీడియా వాళ్ళు. సో దయచేసి అందరూ కూర్చోండి. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు కైండ్లీ బీ సీటెడ్. అండ్ అలాగే మన రెయిన్ ట్రీ పార్క్ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పెషల్ వెల్కమ్. అండ్ అలాగే మీ అందరి కోసం స్పెషల్ సీటింగ్ కూడా ఉంది ఇక్కడ. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద కమిటీ మెంబర్స్ ఆఫ్ రెయిన్ ట్రీ పార్క్ టు ఆక్యుపై ద ఫ్రంట్ రోస్. ఓకే, సో ఇందాక మనం మాట్లాడుకున్నాం భామా కలాపం 1 అసలు ఎంత సూపర్ డూపర్ సెన్సేషనల్ హిట్టో మనందరికీ తెలుసు. అందరూ బాగా కనెక్ట్ అయ్యారు. అండ్ అందరూ అది చూసిన తర్వాత అమ్మ బాబోయ్, పక్కింటి వాళ్ళ వ్యవహారాల్లో మనం తల దూర్చకపోతేనే బెటర్ రా బాబోయ్ అనే డెసిషన్ కూడా తీసుకున్న వాళ్ళు ఉండే ఉంటారు. సో భామా కలాపం 1 కాదు, అశోకవనంలో అర్జున కళ్యాణం, అలాగే భామా కలాపం 1 ఈ 2 సినిమాలని ప్రొడ్యూస్ చేసింది సుధీర్ ఈదర గారు అండ్ అలాగే బాపినీడు గారు. అండ్ నౌ ఇన్ కొలాబరేషన్ విత్ ఆహా, డ్రీమ్ ఫార్మర్స్ అండ్ ఆహా వాళ్ళు భామా కలాపం 2 మీ ముందుకి తీసుకొస్తున్నారు. అండ్ ఇది Feb 16th రిలీజ్ కాబోతుంది. మరి వీళ్ళిద్దరి కొలాబరేషన్ వీడియో ఒకసారి చూసిద్దాం. సో కెన్ వీ హ్యావ్ ది ఏవీ ప్లీజ్? Yes, Bhama Kalapam 2, a delicious heist feast. Last time Bhama Kalapam 1 murder mystery అయింది and ఈసారి heist
ఫీస్టా? ఇవన్నీ తెలియాలి అంటే మనం ఇంకొంచెం భామా కలాపం 2 గురించి తెలుసుకుంటే బాగుంటుంది. అందుకే మీ అందరి కోసం ఒక గ్లిమ్స్ వచ్చేస్తుంది. సో కెన్ వి హ్యావ్ ద గ్లిమ్స్ ఆఫ్ భామా కలాపం 2? ఎస్, దట్స్ భామా కలాపం 2's గ్లిమ్స్ అన్నమాట. మరి భామా కలాపం 2 ఎలా ఉంటుందో మనందరికీ ఒక ఐడియా వచ్చింది. కానీ ఇక్కడ రెయిన్ ట్రీ పార్క్లో ఉన్న హౌస్ వైఫ్స్ గురించి నాకు చాలా విషయాలు తెలుసుకోవాలని ఉంది. సో ఆ విషయాలు తెలుసుకోవడానికి అండ్ అలాగే చిన్న చిన్న గేమ్స్ ఆడించడానికి మా గ్రౌండ్ యాంకర్ వచ్చేస్తున్నారు. సో ఓవర్ టు యూ. ఇక్కడ ఎంతమంది హౌస్ వైఫ్స్ ఉన్నారండి? ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? ఇక్కడ హౌస్ వైఫ్స్ కోసం ఎంగేజ్ చేయడానికి కొన్ని క్వశ్చన్స్ రెడీగా ఉన్నాయండి. మీరందరూ రెడీగా ఉన్నారా? ఈ క్వశ్చన్స్ ఏవి నా తరపున అయితే కాదండి, భామా కలాపం టీం నుంచి వచ్చిన క్వశ్చన్స్. ముందుగా ఇటువైపు వస్తున్నాను. హౌస్ వైఫ్స్ అంటేనే గాసిప్స్ లేకుండా ఉండలేరు, ఆబ్వియస్లీ కదండి. ఏమంటారు? మీరు ఎప్పుడైనా గాసిప్ చేశారా? చేస్తే ఏదైనా ఇంట్రెస్టింగ్ గాసిప్ చెప్పండి. ఎవరు చెప్తారు? రోజు చేస్తారా? అదేదో మాతో షేర్ చేసుకోండి. ఆ గాసిప్ ఏంటి? ఒక ఇంట్రెస్టింగ్ గాసిప్. నీతోనే గాసిప్ చేస్తాను. మా చాముండేశ్వరి ఎంత స్వీట్గా ఉంది, డ్రెస్ ఎంత బాగుంది, నేను చెప్తుంటాను తనకి. షీ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. ఐ ఆల్వేస్ టాక్ గాసిప్ విత్ చాముండేశ్వరి. షీఈ్ ఎ లవ్లీ గర్ల్. సచ్ వండర్ఫుల్ గాసిప్స్ అండి. అదండి మన ఆర్టీపీ ఉమెన్. వెరీ పాజిటివ్ గాసిప్. ఇంకా ఎవరైనా చెప్తారండి? హౌస్ వైఫ్స్ అంటేనే కొన్ని గాసిప్స్ ఉంటాయి తప్పకుండా. ఏదైనా ఇంట్రెస్టింగ్ గాసిప్ మాతో షేర్ చేసుకోగలరా? ఇక్కడ నుంచి ఎవరైనా ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. ఎవరైనా? అనుపమ గారు. పొలిటికల్ గురించి ఎక్కువ చేస్తారు. I request the parents, please take care of your children. పొలిటికల్, అమ్మాయిలు డ్రెస్సులు, హెయిర్ స్టైల్స్, వంటల గురించి ఎక్కువ. అందుకే ఇంటీరియర్స్ ఎక్కువ, ఇంటీరియర్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు. Gossip. ప్రాపర్టీ, రియల్ ఎస్టేట్ గురించి. ఎన్ని నగలు ఉన్నాయి, ఎన్ని శారీస్ ఉన్నాయి, వాళ్ళకు ప్రాపర్టీస్ ఉన్నా లేకపోయినా ఉన్నాయంట అని చెప్పుకోవడం. అది ఏమన్నారు? వాళ్ళ ఇంట్లో ఏమేమి ఉన్నాయి. నిజంగా ఇందులో భామా కలాపంలో కూడా ప్రేమణి గారి క్యారెక్టర్ అంతేనండి. గాసిప్స్ గురించి అందరి చుట్టుపక్కల ఇంట్లో నుంచి కలెక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఏమేమి ఉన్నాయి అన్ని. వెరీ గుడ్ అండి. ఇక రెండో క్వశ్చన్కి ఇటువైపు వారు రెడీగా ఉన్నారండి? ఇటువైపు నుంచి. ఈ సినిమాలో ప్రియమణి గారు కుకింగ్ యూట్యూబ్ ఛానల్ ఒకటి నడుపుతారండి, అవుట్ ఆఫ్ ప్యాషన్. అలా ఎనీబడి హియర్? ఎవరికైనా ప్రియమణి గారి లాగా యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలి అని ఎవరికైనా ఉన్నదా? కమింగ్ ఓవర్ టు యూ. ఆల్రెడీ మా మమ్మీతో స్టార్ట్ చేసాం. అమర్ మంచి ఈజీ రెసిపీస్ అని చెప్పి యూట్యూబ్లో, జస్ట్ లైక్ హర్. అమర్ మంచీస్ ఈజీ రెసిపీస్. And we are having food page also in Instagram. Hit the plate. Please follow. And do subscribe. Thank you so much for sharing. ఇంకా ఎవరైనా ఉన్నారండి అలాగా? మన ఆర్టీపీ మహిళలు ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ ఉండే ఉంటుంది. దయచేసి మీకు ఇది ఒక మంచి అవకాశం కూడా అండి. మీ ఛానల్ని మీరు ఇక్కడ ప్రమోట్ చేసుకున్నట్లే, ఫ్రీగా మీరు ప్రమోట్ చేస్తున్నట్లే. ఇంకా ఎవరైనా ఉన్నారండి? ఇటువైపు ఎవరైనా?
ఈ సినిమాలో ప్రియమణి గారు కుకింగ్ యూట్యూబ్ ఛానల్ ఉందండి, కుకింగ్ యూట్యూబ్ ఛానల్ నడుపుతారు. అలాగే మీకు కూడా ఏమైనా ప్యాషన్ ఉండి చేద్దామని ఉన్నవారు మీరు ఇక్కడ కొంచెం మీ షేర్ చేసుకోవచ్చు మీ యూట్యూబ్ ఛానల్ గురించి, మీ ప్యాషన్ గురించి. నేను కూడా స్టార్ట్ చేశాను. యూట్యూబ్ ఛానల్ నాకు కూడా ఉందండి, అడోరబుల్ సిస్టర్స్ మాది. ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్. తను మా సిస్టర్. ఆల్రెడీ మాకు కూడా ఒక ఛానల్ ఉందండి. అందరు ఎంతో టెన్షన్తో ఉంటారు కదా, అందుకని పిల్లలు ఫన్నీ షార్ట్స్ తీస్తూ ఉంటాను, చూసి టెన్షన్ పోగొట్టుకోండి అంతే. దట్స్ సో వండర్ఫుల్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చాలా క్రిటికల్ అండి. ఈ సినిమాలో భామా కలాపం పార్ట్ 1లో ప్రియమణి గారు ఒక క్రైమ్లో ఇరుక్కుంటారండి, కానీ చివరిగా తను దాని నుంచి బయటకు వచ్చేస్తారు. అలాగే మీరు కూడా ఇన్ కేస్ ఒక క్రైమ్లో ఇరుక్కుంటే పార్ట్నర్ ఇన్ క్రైమ్గా ఎవరిని మీరు చూస్ చేసుకుంటారు? హస్బెండ్ అని అయితే మాత్రం చెప్పొద్దండి. My partner in crime is Swati. Swati, idigo. She is my friend. సి ఇక్కడ ఫ్రెండ్ని క్రైమ్లో తీసుకుంటున్నారటండి. అందులో భామా కలాపంలో తను కూడా తన పని మనిషిని తీసుకుంటారండి క్రైమ్లో పార్ట్నర్షిప్కి. అలా ఇంకా మీరు ఇన్ కేస్ ఒక క్రైమ్లో ఇరుక్కొని కనుక ఉంటే మీరు పార్ట్నర్గా మీతో పాటు ఎవరిని ఎన్నుకుంటారు? మిమ్మల్ని. నన్ను ఎంచుకుంటారట. ఓ మై గాడ్, దట్స్ అ వెరీ ట్రికీ ఆన్సర్, బట్ ఐ కాంట్ హెల్ప్ యూ అండి ఇన్ దాట్. ఐఎమ్ జస్ట్ కిడింగ్. ఇంకా ఇటువైపు ఎవరైనా చెప్పగలరా? మీరు చేసిన క్రైమ్లో పార్ట్నర్గా తీసుకోవాలనుకుంటున్నారు? ఎవరైనా చెప్పగలరా ఇటువైపు? యు వాంట్ టు షేర్? పార్ట్నర్ కాదు, వేరే వాళ్ళని ఇరికించేసి మేము వెళ్ళిపోతాం. ఓ మై గాడ్, వేరే వాళ్ళని ఇరికించేసి తను వెళ్ళిపోతారటండి. అదండి మన రెయింట్రీ పార్క్ మహిళల తెలివితేటలు. అండ్ తరువాతది ఇంకొక క్వశ్చన్ అండి, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మన ఆహాలో సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ బిజినెస్ రియాలిటీ షో ఒకటి జరుగుతుంది. మీలో ఎంతమందికి తెలుసండి ఆ రియాలిటీ షో గురించి? ఆ బిగ్ రియాలిటీ షోలో సూపర్ ఉమెన్ అనే ఒక ప్రోగ్రామ్ ఉందండి, వేర్ దే సపోర్ట్ ఉమెన్ డ్రివెన్ బిజినెస్ అండి. అంటే ఉమెన్కి ఎవరికైనా బిజినెస్ చేయాలి అనే ఒక సంకల్పం, వారికి ఒక ఆలోచన ఉంటే ఆ ఆలోచనని ముందుకు తీసుకువెళ్ళడానికి గాను ఆహా వాళ్ళు వారిని ఎంకరేజ్ చేస్తూ ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారండి. అలా మీకు గనక ఒక ఛాన్స్ వస్తే మీరు ఏ బిజినెస్ పెట్టాలని అనుకుంటున్నారు? ఎవరు చెప్తారండి? దయచేసి కొంచెం హ్యాండ్ రైజ్ చేయండి సో దట్ ఐ కెన్ కమ్ టు యూ. మీరు కనుక ఏదైనా బిజినెస్ చేయాలి అని అనుకుంటే మీకు అలా ఆహా ఛానల్ నుంచే ఒకవేళ అవకాశం రావచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకుంటూ మీ బిజినెస్ ఐడియాని ఈరోజు ఇక్కడ షేర్ చేసుకోండి. పికిల్స్ బిజినెస్, ఆల్ టైప్స్ ఆఫ్ పికిల్స్ తను అనుకుంటున్నారట. ఇంకా ఎవరైనా? టైలరింగ్. ఓ టైలరింగ్ బిజినెస్. మన రెయింట్రీ పార్క్లో ఉమెన్కి ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ అండి. బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తే అంతా మన వాళ్ళే ఉంటారు ఖచ్చితంగా. పాపడ్ బిజినెస్ అండి. ఇంకా ఎవరైనా ఇటువైపు నుంచి ఎవరైనా షేర్ చేసుకోగలరా? మీకు ఎటువంటి బిజినెస్ ఆలోచనలు ఉన్నాయో? కేవలం హౌస్ వైఫ్స్ మాత్రమే ఒక్కసారి మీకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి. $1 gold business, jewelry business. వావ్, దట్స్ అ వండర్ఫుల్ బిజినెస్ అండి. 1 గ్రామ్ గోల్డ్ బిజినెస్ అంట. నిజంగా నవ్ డేస్ చాలా ట్రెండింగ్గా ఉంది. ప్రతి ఒక్కరు కూడా 1 గ్రామ్ గోల్డ్ బిజినెస్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మనం కూడా ఉమెన్ ఖచ్చితంగా జ్యువెలరీ ఎక్కువ వాడుతూ ఉంటాం. దట్స్ అ వండర్ఫుల్ ఐడియా. ఇంకా ఎవరైనా ఉన్నారండి? ఇటువైపు ఎవరైనా షేర్ చేసుకోండి. మీకు ఇది ఒక గొప్ప అవకాశం అండి. ఆహా ఛానల్ వాళ్ళకి మేబీ మీ బిజినెస్ ఐడియా నచ్చచ్చు, మిమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయొచ్చేమో. ఇది నిజంగా మన రెయింట్రీ పార్క్కి ఒక గొప్ప అవకాశం అండి. ఆహా ఛానల్ వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పే ప్రతి బిజినెస్ ఐడియా కూడా లైవ్లో వెళ్తూ ఉంటుంది.
Coffee shop. Coffee shop. Yes. ఐ విల్ బీ ద ఫస్ట్ వన్ దేర్ టు హ్యావ్ ఇట్. కాఫీ షాప్ బిజినెస్ అని అనుకుంటున్నారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ అండి, మీరే ఆహాలో కుకింగ్ షోకి హోస్ట్ అయితే ఆ షోకి ఏ పేరు పెడతారు మీరు? ఆహాలో కుకింగ్ షో ఒకటి నడుస్తుందండి, ఒకవేళ ఆ షోకి మీరు హోస్ట్ అయితే మీరు ఏ పేరు పెట్టదలుచుకుంటారు? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్ ఇఫ్ యూ వాంట్ టు ఆన్సర్ ఫర్ దాట్. If you are the host, if you will be the host for the cooking show in AHA channel, what name you would be given? Over to Usha Garu here. Oh my God, Anupama to Guma Guma. Actually, Bama Kalapamlo Anupama Guma Guma actually channel undandi. Oh, such a wonderful copyrights untayemo Anupama Garu. మీ పేరు కూడా అనుపమ కదా? హలో అన్ని గుమ్మ ప్రియమణి గారి గుమగుమ్మలు. మాదైతే అనుపమతో గుమగుమ. కాంపిటీషన్ అయిపోతున్నానండి మీరు ప్రియమణి గారికి. ఇంకా ఎవరైనా అండి చెప్పదలుచుకుంటే ఒకసారి మీరు చెయ్యి పైకి లేవండి, నేను వస్తాను, మీ దగ్గరికే వస్తాను. ఆ కుకింగ్ షోకి మీరు ఏ పేరు పెడతారో చెప్పాలండి ఇక్కడ. రాకింగ్ కుక్స్. ఈ రాకింగ్ మామ్స్ ఆల్రెడీ డ్యాన్స్ షో ఉంది మన దానిలో. రాకింగ్ కుక్స్ ఎవ్రీవేర్ వాళ్ళ రాకింగ్ మామ్స్ హవా చూపించేస్తున్నారు. మీలోని ఇన్నోవేటివ్ ఐడియాస్ బయటకు తీయండి, ఇప్పుడు వచ్చింది అవకాశం. ప్రియా నవరస. ప్రియా నవరస. ప్రియా నవరస. నవరసాలు ప్రియా నవరస అండి. ప్రియమణి గారి పేరులో ప్రియా నవరసాలట. చాలా బాగుంది. ఇంకా ఎవరైనా ఏమైనా వినూత్నంగా మీరు ఏమైనా నేమ్స్ చెప్పగలుగుతారా? మేబీ ఆహా ఛానల్ వాళ్ళకి మీరు చెప్పే నేమ్స్ నచ్చితే ఆ ఆహా ఛానల్లో ఆ షోకి మీరు చెప్పిన టైటిల్ పెడతారేమో. ఇంకెవరైనా ఇటువైపు. నళిని గారు మీ దగ్గరికి వస్తున్నాను. నల భీమ పాకం లాగా నళిని భీమ పాకం. మై నేమ్ ఈజ్ నళిని. నళిని భీమ పాకం. నళిని భీమ పాకం అటండి. ఎంతో చక్కగా మన రెయిన్ట్రీ పార్క్ మహిళలు చక్కటి సమాధానాలు ఇచ్చారు. నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఈరోజు ఇలా ఆహా ఛానల్ మన రెయిన్ట్రీ పార్క్ ప్రాంగణంలో మన కుటుంబంలాగా ఇక్కడ మనం వాళ్ళని ఆహ్వానిస్తూ వారందరితో మీరు ముచ్చటించడం నిజంగా చాలా బాగుంది. ఇక్కడ ఇచ్చిన సమాధానాలందరి వాళ్ళకి కూడా ఒక్కసారి కరతాళ ధ్వనులతో మన రెయిన్ట్రీ పార్క్ ప్రాంగణం ఇప్పుడు మారు మ్రోగిపోవాలి. గట్టిగా కరతాళ ధ్వనులు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. Over to you, ma'am. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో నేను ఇందాక అడిగాను కదా, హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆఫ్ అల్లు అర్జున్ ఎవరున్నారు? ది గ్రేట్ ఉమెన్ ఆఫ్ రెయిన్ట్రీ పార్క్. ఓకే, చెయ్యెత్తిన వాళ్ళు ఇక్కడికి వచ్చేసేయండి. నేను ఒక గిఫ్ట్ కూడా ఇస్తాను. ఒక చిన్న కాంపిటీషన్ పెడతాము ఇల్లో మీకు. సో ఎవరైతే రైట్ ఆన్సర్ చెప్తారో రండి మేడం. అడగడం ఏంటి అసలు? మీ ప్రాంగణంలో నేనున్నాను, మీ ఏరియా మీ అడ్డాకి నేను వచ్చా. ఇది నా అడ్డానా? ఓహో, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, నా అడ్డాకి మీకు వెల్కమ్. ఇంకా రావాలి. ఇంకో 4 women, 4 dazzling and dashing women రావాలి. రండి. ఇందాక చేతులు ఎత్తారు కదా, గిఫ్ట్ వద్దా గిఫ్ట్? చెప్పండి మేడం. నేను చెప్తే మీరు విన్నారు, మీరు చెప్తే వాళ్ళు వింటారేమో. తన కోసమేనా రండి. నా కోసం అంటే మీరు ఒక్కలే వచ్చేసారు, మీకోసం వస్తారేమో, పిలవండి. నా కోసం రండి రా. మేడం మీ పేరేంటి? నా పేరు ఐఎమ్ డాక్టర్ ఉషా. డాక్టర్ ఉషా గారు, అసలు మిమ్మల్ని చూస్తుంటే సీరియస్లీ చాలా ముచ్చటేస్తుంది. ముచ్చటేస్తున్నారా? ఎస్. మా హస్బెండ్ ఎక్కడున్నారు? క్లాప్ కొట్టండి సార్. ఎక్కడున్నారు ఒకసారి చూపించండి. మీరే ఇలా ఉన్నారంటే ఆయన ఇంకెలా ఉన్నారు? ఆయన ఇంకా హ్యాండ్సమ్. ఆహా, ఓకే, చూద్దాం ఒక్కసారి. ఆయన పేరేంటి? డాక్టర్ కె రవీంద్రనాథ్. డాక్టర్ కె రవీంద్రనాథ్ గారు, మీరు ఎక్కడున్న స్టేజ్ పైకి రావాలి. ఆయన రారు. రారా? లాక్కొద్దామా పోనీ? నువ్వు వెళ్ళి వస్తే లాక్కొని వచ్చేసారండి కాదా?
సో స్వీట్ ఆఫ్ యూ. సో ఓ మై గాడ్, చూసి వచ్చేసారు మీరు. తలుచుకోవడం నేను రాకపోవడం కూడా హౌ స్వీట్. అమ్మో పొసెసివ్, నన్ను అసలు పక్కన నించనివ్వట్లేదు. న్యాచురల్. ఓకే ఓకే, సో మీ ఇద్దరిని చూస్తుంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ సూపర్ క్యూట్ కపుల్ లా ఉన్నారు. ఓకే, అవునా సార్? మీరు ఒక్కసారి ఇక్కడ రండి మేడం, ముందుకు రండి. ముందుకి యా ముందుకి, ఇక్కడే. ఏంటి కవర్ చేసేయాలా మా ఆవిడ్ని అన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఒక్కసారి ప్లీజ్, జస్ట్ ఒక్కసారి ఇక్కడ నుంచి సార్ ఆవిడ్ని కవర్ చేయండి ఒకసారి. నిజంగానే కవర్ చేయండి. ఇప్పుడు ఇంటికి వెళ్తే నాకు ఉంటాయి ఇంకా ఏముండదు. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్పకపోతే మీకు ఉంటుంది. అటు చూడకండి. ఇప్పుడు మీకు ఉషా గారిని చూసే అవకాశం అయిపోయింది. అయిపోయింది. ఒక్కసారి నేను అడుగుతాను సార్ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్. అసలు మిమ్మల్ని చూస్తే సూపర్ క్యూట్, కంపాటబుల్ అండ్ వెరీ వెరీ కపుల్ గోల్స్ సెట్ చేసే కపుల్ లాగా కనిపించారు. మిమ్మల్ని చూడగానే నాకు ఒక చిన్న గేమ్ ఆడించాలనిపిస్తుంది. జస్ట్ వెనకాల చూడకుండా. అద్భుతంగా ఉన్నాయి. శ్రేయస్ మీడియా టీమ్ కెన్ హ్యావ్ ది ప్రైజెస్ ప్లీజ్. ముందు ఓకే సార్, చెప్పండి వెనక్కి తిరగకుండా, చీటింగ్ చేయకుండా చెప్పండి. మేడం గొంతులో, మెడలో ఎన్ని గొలుసులు ఉన్నాయి అండ్ అవి ఏంటి? ఐ థింక్ దేర్ ఆర్ 2 చైన్స్ ఇన్ ద నెక్. ఓకే. ఒకటి చీర రెడ్ కలర్ కాబట్టి రెడ్ కలర్ పూసలతో ఉంటుంది ఒకటి. ఓకే. అందర్ వన్ మేబీ గోల్డెన్ చైన్. ఆ గోల్డ్ చైన్ ఏంటది? గోల్డ్ చైన్ అది ఏమిటి అదంటే మరి నేను చెప్పలేండి. తనిష్క అంటారా, ఇదంటారా, ఏంటంటారా? మీరు సంవత్సరాల క్రితం కట్టిన మంగళసూత్రం అయి ఉంటుంది. మంగళసూత్రమే మర్చిపోయారు ఆయన. మర్చిపోయారు? అయ్యో, మంగళసూత్రం ఎలా మర్చిపోయారు ఆయన? మర్చిపోతారమ్మా. ఇప్పుడు లాకర్లోకి వెళ్ళిపోయింటాయి. ఇప్పుడు ఉంది నా మెడలో. చూపించమంటారా ఏంటి? నా మెడలో ఉందమ్మా. ఓకే ఓకే సార్. సో మీరు ఇంత అద్భుతంగా కరెక్ట్గా ఆన్సర్ చెప్పారు కాబట్టి ఫర్ ద స్వీట్ క్యూట్ కపుల్ హూ ఆర్ సెట్టింగ్ కపుల్ గోల్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అమ్మా అసలే డయాబెటీస్, నువ్వేమో షుగర్ క్యాడ్బరీ చాక్లెట్ ఇస్తున్నావు. అయితే నాకు ఇచ్చేసేయండి మళ్ళీ. నేను తింటానమ్మా. నాకు మాత్రం ఇవ్వరంట, తీసుకెళ్తారంట. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, సో స్వీట్ ఆఫ్ యూ. సేమ్ హియర్. నాకేం చెప్పరు సార్, అసలు మిమ్మల్ని నేను ఎలా పొగడాలో నాకు అర్థం కావట్లేదు. నేను మేడంకి ఏం టెస్ట్ పెట్టలేదు, మీకే టెస్ట్ పెట్టాను. మీరు చూడకుండా చక్కమని వాళ్ళందరూ అక్కడి నుంచి హింట్ కూడా ఇస్తున్నారు 1 అని. కానీ మీరు 2 ఉన్నాయని చాలా కరెక్ట్గా చెప్పారు. అమేజింగ్ హస్బెండ్ యు ఆర్ సార్. అండ్ ఎప్పుడు ఇంట్రోవర్ట్ లాగా ఉండి మీరు ఎప్పుడు ఎందులోనూ పార్టిసిపేట్ చేయరు కాబట్టి మేడం చెప్పారు మీరు రారు అని. బట్ మీరు ఆవిడ కోసం వచ్చారు. ఇంట్రోవర్ట్ అని ఎట్లా తెలిసింది మీకు? రారు అని చెప్పారు కదా, ఆ ఒక్క మాటతో నేను కూడా మా ఆయన కూడా ఇంతే, ఆయన రారు అనుకుంటున్నా. మీరు కట్ చేస్తే వచ్చేసారు. అసలు ఈజ్ ఎ లెజెండ్ అనుకుంటూ వాక్ చేసి. నువ్వు ఇంత ప్రేజ్ చేస్తుంటే ఐఎమ్ ఫీలింగ్ జెలస్. అయ్యా మేడం ఒక్కసారి మీరు ఇక్కడికి రండి, ఇక్కడే ఉండండి. సో కెన్ వీ హ్యావ్ అ సాంగ్ ప్లీజ్? ఈ బ్యూటిఫుల్ కపుల్ ఒకసారి ఆ సాంగ్ పైన డాన్స్ చేస్తారు. అమ్ముగా సార్ మీరు ఇవాళ ఎప్పుడు రాంది, యూ బీయింగ్ అన్ ఇంట్రోవర్ట్ వచ్చారు అంటే ఈ అవకాశాన్ని మేడం లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. దిస్ మూమెంట్. మీరు భయపడరు, ఆయన భయపడుతున్నారు కదా. మీతో డాన్స్ చేస్తారు ఎప్పుడైనా ఒక్కసారన్నా? ఆలోచిస్తున్నామ్మా. చేయలేదు కదా? పెళ్ళై 50 years అయిపోయింది. గుర్తు రాలేదంటే చేసి ఉండాలి కదా మేడం గుర్తుండడానికి. అందుకే ఇవాళ మీకు ఈ అవకాశాన్ని ఇస్తున్నాను. వీ హ్యావ్ అ బ్యూటిఫుల్ ట్రాక్ రెడీ. సో ద స్టేజ్ ఈజ్ ఆల్ యోర్స్. ప్లీజ్ ఒక రొమాంటిక్ డాన్స్